వెల్కమ్ టు ఆర్ఎస్ అకాడమీ. ఆదివారం జరిగినటువంటి గ్రాండ్ టెస్ట్ 5 సంబంధించినటువంటి పాలిటీ క్వశ్చన్స్ అనేటువంటివి ఏ విధంగా ఉన్నాయనేటువంటి దాన్ని ఒకసారి మనం ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. సో పాలిటీ క్వశ్చన్స్ అంటే మన ఆర్ఎస్ అకాడమీ సాయి వసంత కాంప్లెక్స్ బిర్లా గేట్లో ఇక్కడ మనకు ప్రతి వారం కూడా గ్రాండ్ టెస్ట్ అనేటువంటిది నిర్వహిస్తున్నాము కానిస్టేబుల్కి సంబంధించి. సో దాంట్లో భాగంగా మనకు పాలిటీలో వచ్చినటువంటి క్వశ్చన్స్ ఏమిటి, ఎలా ఉన్నాయి అనేటువంటి దాన్ని ఒకసారి మనం గమనిద్దాం. సో దాంట్లో భాగంగానే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే కనుక చూడండి, మ్యాచ్ ది ఫాలోయింగ్ ఈవెంట్స్ విత్ ద రిలేటెడ్ లాస్. క్రింది సంఘటనలకు సంబంధం గల చట్టాలని జతపరచుము అన్నాడు. సో దాంట్లో భాగంగానే ఇక్కడ ఆప్షన్స్ ఏమిటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఆఫ్ 1919, రెగ్యులేటింగ్ యాక్ట్ ఆఫ్ 1773, చార్టర్ యాక్ట్ ఆఫ్ 1853, చార్టర్ యాక్ట్ ఆఫ్ 1813. 1919 భారత ప్రభుత్వ చట్టం, 1973 రెగ్యులేటింగ్ చట్టం, 1853 చార్టర్ చట్టం, 1813 చార్టర్ చట్టం అని ఇచ్చేసి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఇచ్చాడు చూడండి. అంటే ఏ చట్టము ద్వారాగా ఇవి వచ్చాయి అనేటువంటి దాన్ని మనం ఒకసారి చూస్తే కనుక చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919 ద్వారా ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో దేన్ని తీసుకొచ్చారు అంటే ఏది ఇక్కడ వచ్చింది, 1990 యాక్ట్ ద్వారా ఏంటి, 70 ద్వారా ఏంటి, చార్టర్ యాక్ట్ 1853 ఏంటి, చార్టర్ యాక్ట్ 1813 ఏంటి అనేటువంటిది ఒకసారి గమనిస్తే కనుక చూడండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ అనేటువంటిది 1999 అనేటువంటి దాన్ని ఏం తీసుకొచ్చారంటే దీని ద్వారా మనకి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అనేటువంటి దాన్ని తీసుకొచ్చారు. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, దీన్ని ప్రభుత్వ ఖాతాల సంఘం అని కూడా అంటాం తెలుగులో. ప్రభుత్వ ఖాతాల సంఘం అని కూడా అంటాం. ప్రభుత్వ ఖాతాల సంఘం అని కూడా అంటాం. సో రెగ్యులేటింగ్ యాక్ట్ ఆఫ్ 7073 ఏంటంటే కనుక మనకి చూడండి 1919 భారత ప్రభుత్వం ద్వారా మనకి ఏం తీసుకొచ్చారంటే కనుక పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అనేటువంటి దాన్ని తీసుకొచ్చారు. అదేవిధంగా 1973 ద్వారా రెగ్యులేటింగ్ చట్టం ద్వారా ఏం తీసుకొచ్చారంటే కనుక 1973 రెగ్యులేటింగ్ చట్టం ద్వారా దీంట్లో ఉన్నటువంటి దాంట్లో ఏంటంటే కనుక మనకి మొట్టమొదటిసారిగా సుప్రీంకోర్టు అనేటువంటి కలకత్తాలో ఏర్పాటు చేయడం అనేది జరిగిందనమాట. అదేవిధంగా చూడండి 1853 చార్టర్ చట్టం ద్వారా ఏం తీసుకొచ్చారంటే మనకు తొలిసారిగా పోటీ పరీక్షల విభాగం అనేటువంటి దాన్ని మనకు 1853 చార్టర్ చట్టం ద్వారా తీసుకొని రావడం జరిగింది. అదే 1813 చార్టర్ చట్టం ద్వారా ఏం తీసుకొచ్చారంటే కనుక ఆంగ్ల విద్యావ్యాప్తికి ₹1,00,000 కేటాయింపు చట్టం అనేటువంటి దాన్ని తీసుకొని రావడం అనేది జరిగింది. సో ఇక్కడ దీనిలో ఉన్నటువంటి దాన్ని ఆప్షన్ బట్టి చూద్దాం ఒకసారి. చూడండి 1813 చార్టర్ చట్టం, 1919 భారత ప్రభుత్వ చట్టం అంటే మనకు ఆప్షన్ ఏ వచ్చేసి ఏంటి, ఆప్షన్ A1. ఆప్షన్ A1 ఎక్కడుంది ఒకసారి చూస్తే కనుక ఆప్షన్ A1 అనేటువంటిది కేవలం ఇక్కడ మాత్రమే ఉంది, ఆప్షన్ A1. సో ఆప్షన్ ఏ అనేటువంటిది ఎక్కడ ఉందంటే ఓన్లీ 1 ఆప్షన్. అంటే 1919 చట్టం ద్వారా మనకి ఏంటంటే పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అనేటువంటి దాన్ని తీసుకొచ్చారు. అంటే ఆప్షన్ A1 అనేటువంటిది ఒకే ఒక చోటు ఉంది. సో ఆప్షన్ ఏ ఇక్కడ 4 ఇక్కడ మారిపోయింది, ఇక్కడ మారిపోయింది, ఇక్కడ మారిపోయింది. సో ఆటోమేటిక్ ఆన్సర్ ఏంటంటే కనుక ఇది చూడండి. ఇక్కడ చూడండి తర్వాత రెగ్యులేటింగ్ చట్టం ద్వారా B3, C4 వచ్చింది, తర్వాత D2. సో రైట్ ఆన్సర్. అంటే రైట్ ఆన్సర్ ఏంటంటే కనుక మనకి 1. ఫస్ట్ ఆన్సర్ ఇస్ ద రైట్. చూడండి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఇన్కరెక్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ఇన్కరెక్ట్ అంటున్నాడు. చూడండి ఎలక్షన్ టు ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ వేర్ హెల్డ్ ఇన్ 1946. ఆప్షన్ B, in the constituent assembly each provinces was represented by one member for every 10 lakhs people. The member of the constituent assembly were elected as representatives of the opposition. An interim government was formed on September 2nd, 1946 under the చైర్మన్షిప్ ఆఫ్ నెహ్రూ అంటున్నాడు. అంటే క్రింది స్టేట్మెంట్లలో ఇక్కడ చూడండి, ఈ క్రింది స్టేట్మెంట్లలో ఈజ్ నాట్ ఇన్కరెక్ట్, ఏది ఇన్కరెక్ట్, సరైనది కాదు, సరికానిది ఏమిటి అంటున్నాడు. చూడండి వాడు ఇచ్చాడు క్వశ్చన్ ఆప్షన్ ఏ, రాజ్యాంగ పరిషత్తుకు 1946లో ఎన్నికలు జరిగాయి. ఎస్, 1946లో మనకి
జూలై లేకపోతే ఆగస్టు అనేటువంటి ఈ మధ్యకాలంలో మనకు ఎలక్షన్స్ అనేటువంటివి జరిగాయి. కరెక్ట్ స్టేట్మెంట్. రాజ్యాంగ పరిషత్కు ప్రతి ప్రావిన్స్ నుండి 10 లక్షల మందికి ఒక సభ్యుడు ప్రాతినిధ్యం వహిస్తాడు అంటున్నాడు. ఎస్, ప్రతి 10 లక్షల మందికి కూడా ఒక సభ్యుడు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు అంటున్నాడు. ఎందుకు ప్రతి 10 లక్షల మందికి ఒక వ్యక్తిని తీసుకోవాలి అంటే, చూడండి రాజ్యాంగ పరిషత్తుకు ఇక్కడ చూడండి రాజ్యాంగ పరిషత్ అనేటువంటి దాన్ని ఇంకొకటి ఇక్కడ ఏంటంటే ఎవరి యొక్క సూచనల మేరకు అంటే కనుక ఎన్నికలు జరిగాయంటే క్యాబినెట్ కమిటీ సలహా మేరకు. ఎవరి కమిటీ అండి? క్యాబినెట్ కమిటీ యొక్క సలహా మేరకు మనకి ఎన్నికలు జరిగాయని కూడా గుర్తుపెట్టుకోండి. రాజ్యాంగ పరిషత్కు ప్రతి ప్రావిన్స్ నుండి 10 లక్షల మందికి ఒక సభ్యుడు ప్రాతినిధ్యం వహించాడు అంటాడు. ఎందుకు 10 లక్షల మందికి ఒక సభ్యుడు అంటే వీళ్ళు ఏం చెప్పారంటే ఒక వ్యక్తి అనేటువంటి వ్యక్తి 10 లక్షల మందికి అంటే ఒక వ్యక్తి 10 లక్షల మందికి ప్రాతినిధ్యం వహించాలి. ఆ రకంగానే మనకు 389 మెంబర్స్ వచ్చారు రాజ్యాంగ పరిషత్కి. ఎంతమంది? 389 మెంబర్స్ వచ్చారు. 389లో అంటే ఎందుకంటే మనకు అప్పటికి 39 నుంచి 40 కోట్ల మధ్య జనాభా ఉంది కాబట్టి ఈ సంఖ్య వచ్చిందనమాట. అంటే 39 కోట్ల నుంచి 40 కోట్ల మధ్య జనాభా ఉంది కాబట్టి మనం ప్రతి 10 లక్షల మందికి ఒక సభ్యుడిని తీసుకుంటే కూడా మనకు 389 మంది అనేటువంటి వ్యక్తి వస్తారు. సో ఇది కూడా కరెక్ట్. రాజ్యాంగ పరిషత్కు ప్రతి ప్రావిన్స్ నుండి 10 లక్షల మందికి ఒక సభ్యుడు ప్రాతినిధ్యం వహించాడు. ఎస్, కరెక్ట్ స్టేట్మెంట్. ఇదే విధంగా రాజ్యాంగ పరిషత్ సభ్యులు ప్రతిపక్షంగా ఇక్కడ నుండి అపోజిషన్ అంటాడు. అపోజిషన్ అంటే ప్రతిపక్షంగా. అపోజిషన్ అంటే కాదండి, ఇది అపోజిషన్ కాదు, పరోక్ష ఎన్నిక. అంటే ప్రత్యక్ష అపోజిషన్ అనేటువంటిది అసలు పదమే కాదు. ఇక్కడ ప్రత్యక్షము పరోక్షం అనేటువంటిది మాత్రమే ఉంటుంది. ప్రత్యక్షము కాదు, పరోక్షంగా ఎన్నుకోబడ్డారు. ఇక్కడ ఏంటంటే పరోక్షంగా ఎన్నుకోబడ్డారు. పరోక్షంగా ఎన్నుకోవడము, పరోక్ష ఎన్నిక విధానం. ఏంటి పరోక్ష? ఇండైరెక్ట్ ఎలక్షన్. డైరెక్ట్ ఎలక్షన్ కాదు, ఇండైరెక్ట్ ఎలక్షన్. అంటే స్థానిక శాసనసభలకు ఎన్నికలు జరిగి ప్రజల ద్వారా ఎవరైతే ఎన్నుకోబడతారో ఆ ఎన్నుకోబడినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ ఎన్నుకోబడినటువంటి వాళ్ళే రాజ్యాంగ పరిషత్ సభ్యులను ఎన్నుకుంటారు. అంటే ప్రజలు నేరుగా రాజ్యాంగ పరిషత్ సభ్యుల యొక్క ఎన్నికలు పాల్గొనడానికి అవకాశం లేదు కాబట్టి దీన్ని ఇండైరెక్ట్ ఎలక్షన్ అని చెప్పేసి అంటారు. ఎవరైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రజలు అనేటువంటి వాళ్ళు ఎవరేమనుకుంటారు, స్థానిక సంస్థల అంటే స్థానికంగా ఉన్నటువంటి శాసనసభలకు ఎమ్మెల్యేలను ఎన్నుకుంటే ఈ ఎమ్మెల్యేలు అనేటువంటి వాళ్ళు రాజ్యాంగ పరిషత్ సభ్యులను ఎన్నుకోవడం జరిగింది అనమాట. రాజ్యాంగ పరిషత్ యొక్క సభ్యులను ఎన్నుకున్నారు. అంటే ప్రజలకు నేరుగా ఓటు వేరు. ప్రజలు వీళ్ళని ఎన్నుకుంటే వీళ్ళని ఎన్నుకున్నారు. ఒకవేళ నేరుగా ప్రజలే ఓటేశారనుకోండి, డైరెక్ట్గా వీళ్ళకి ప్రజలు ఓటేశారనుకోండి, అది ప్రత్యక్ష ఎన్నిక అవుతుంది. సో ఇక్కడ ప్రత్యక్ష ఎన్నిక కాదు, అంటే ప్రజలు డైరెక్ట్గా వాళ్ళకి ఓటేయలేదు. ప్రజల్లో ఎమ్మెల్యేలను ఎన్నుకుంటే ఎమ్మెల్యేలు మన తరపున వీళ్ళని ఎన్నుకున్నారు కాబట్టి దీన్ని ఏమంటారు అంటే ఇండైరెక్ట్ ఎలక్షన్ అని చెప్పేసి కూడా అంటాం. ఇంకోటి ఏంటంటే కనుక ఇక్కడ కొన్ని మత నియోజకవర్గాల ద్వారా కూడా ఎన్నుకోబడ్డారు. పరోక్షంగా ఎన్నిక జరిగింది. కొంతమంది నామినేటెడ్ మెంబర్స్ కూడా ఉన్నారన్నమాట. అంటే రాజ్యాంగ పరిషత్ సభ్యులలో కొంతమందిని పరోక్షంగా ఎన్నిక జరిగింది, కొంతమంది నామినేషన్ ద్వారా ఎన్నిక జరిగింది, కొంతమంది మత నియోజకవర్గాల ద్వారా కూడా మత ప్రాతినిధ్యం వల్ల కూడా కొంతమంది ఎన్నికయ్యారు. ఈ మూడు స్టేట్మెంట్స్ కూడా కరెక్టే, అది గుర్తుపెట్టుకోండి. తర్వాత నెహ్రూ అధ్యక్షతన 1946 సెప్టెంబర్ 2న తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. ఎస్, తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. చూడండి ఇక్కడ ఉన్నాడు వాడు ఏమన్నాడు, ఈజ్ ఇన్కరెక్ట్, సరికానిది గుర్తించండి అన్నాడు. సరికానిది ఏంటి అంటే కనుక రాజ్యాంగ పరిషత్ సభ్యులు ప్రతిపక్షంగా కాదండి, పరోక్షంగా ఎన్నికయ్యారు. అది రాంగ్ ఆన్సర్. సో నెక్స్ట్ ఏంటంటే కనుక విచ్ 2 schedules ఆర్ అమెండెడ్ ఆఫ్టర్ ద ఫార్మేషన్ ఆఫ్ ఏ న్యూ స్టేట్. అంటే ఒక కొత్త స్టేట్ ఏర్పడిన తర్వాత ఈ కింది ఇచ్చినటువంటి వాటిలో ఏ షెడ్యూల్లో మనం మార్పులు చేస్తాము అని చెప్పేసి అడుగుతున్నారు. అంటే ఒక కొత్త రాష్ట్రం ఏర్పాటు చేసిన తర్వాత ఏ షెడ్యూల్ సవరిస్తారు, ఏ షెడ్యూల్స్ లో అమెండ్మెంట్ చేస్తారు అనేటువంటి దాన్ని ఒకసారి గమనిస్తే ఇక్కడ చూడండి 1, 3 ఇచ్చాడు, 1, 5 ఇచ్చాడు, 1, 2 ఇచ్చాడు, 1, 4 ఇచ్చాడు. బట్ గుర్తుపెట్టుకోండి ఇక్కడ చూడండి 1, 4 అనేటువంటిది కరెక్ట్ స్టేట్మెంట్, కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే 4వ షెడ్యూల్ అనేటువంటిది ఒక కొత్త రాష్ట్రం ఏర్పడినప్పుడు రాజ్యసభ సీట్స్ యొక్క అలోకేషన్స్ అనేటువంటివి ఇక్కడ రాస్తారు. అంటే రాజ్యసభ సీట్లు ఎన్ని సీట్లు ఆ రాష్ట్రానికి కేటాయించారు, సీట్స్ యొక్క అలోకేషన్, రాజ్యసభ సీట్స్ అలోకేషన్ అనేటువంటిది ఇక్కడ రాస్తారు. అదేవిధంగా 1వ షెడ్యూల్ ఏంటంటే ఆ రాష్ట్రం యొక్క పేరు, తర్వాత వాటి యొక్క సరిహద్దులు, ఇవన్నీ కూడా ఇక్కడ దీని ద్వారా నిర్ణయించబడతాయి అనమాట.
సో ఇక్కడ కూడా 1వ షెడ్యూల్లో కూడా మార్పు చేస్తారు, మరియు 2వ షెడ్యూల్ 4th షెడ్యూల్లో కూడా మార్పు చేస్తారు. అంటే ఒక కొత్త రాష్ట్రం ఏర్పడినప్పుడు ఏ షెడ్యూల్స్ లో అమెండ్మెంట్ చేస్తారంటే కనుక మనకు 1వ షెడ్యూల్ మరియు 4వ షెడ్యూల్ అనేటువంటివి కరెక్ట్. సో ఫస్ట్ షెడ్యూల్. 3rd షెడ్యూల్ ఏంటి అంటే కనుక ప్రమాణ స్వీకారాలు. ఓత్ ఆఫ్ ది కొంతమంది ప్రముఖుల యొక్క ప్రమాణ స్వీకారాల గురించి 3rd షెడ్యూల్ చెప్తుంది. మనకి ఇక్కడ చూసినట్టయితే కనుక 2వ షెడ్యూల్ అంటే కనుక ప్రముఖుల యొక్క జీతభత్యాల గురించి చెప్తుంది, సాలరీస్ అండ్ అలవెన్సెస్ గురించి చెప్తుంది. అదేవిధంగా 5th షెడ్యూల్ అనేటువంటిది ఏం చెప్తుందంటే కనుక మనకి షెడ్యూల్డ్ కులాలకు సంబంధించినట్టు ఎక్కడ దేశంలో షెడ్యూల్డ్ కులాల పరిపాలనకు సంబంధించి షెడ్యూల్డ్ కులాలు ఎక్కడైతే నివసిస్తారో ఆ షెడ్యూల్డ్ కులాలు నివసించేటువంటి ప్రాంతాలలో, ఇక్కడ షెడ్యూల్డ్ ట్రైబ్స్ నివసించేటువంటి ప్రాంతాల్లో, షెడ్యూల్డ్ కులాలు కదా సార్, షెడ్యూల్డ్ ట్రైబ్స్ నివసించేటువంటి ప్రాంతాలలో పరిపాలనకు సంబంధించి ఎస్టీస్ ఎవరైతే ఉంటారో ఎస్టీస్ అంటే షెడ్యూల్డ్ ట్రైబ్స్ నివసించేటువంటి ప్రాంతాలలో పరిపాలనకు సంబంధించినటువంటిది 5th షెడ్యూల్ చెప్తుందన్నమాట. సో ఇక్కడ ఆన్సర్ ఏంటంటే కనుక మనకి ఫస్ట్ షెడ్యూల్ మరియు 4th షెడ్యూల్ అనేది గమనించండి. అదేవిధంగా విచ్ కమిటీ వాజ్ అపాయింటెడ్ బై ద ఎన్డీఏ గవర్నమెంట్ ఇన్ 1999 ఫర్ ద ప్రాపర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఫండమెంటల్ డ్యూటీస్. అంటే ప్రాథమిక విధుల సక్రమ అమలుకై 1999లో ఎన్డీఏ ప్రభుత్వం వేసినటువంటి కమిటీ ఏమిటి అన్నాడు. ఇక్కడ చూడండి 1919లో ఉన్నాడు. ఇక్కడ చూడండి మనకు ఎల్ఎం సింఘ్వి కమిటీ అనేటువంటిది ఏంటంటే కనుక 1986లో ఎల్ఎం సింఘ్వి కమిటీ తీసుకొచ్చారు. ఎల్ఎం సింఘ్వి కమిటీ అనేటువంటిది స్థానిక సంస్థలకు సంబంధించింది, లోకల్ బాడీస్ కి సంబంధించినటువంటిది, స్థానిక సంస్థలకు సంబంధించినటువంటిది. అదేవిధంగా సెతల్వార్డ్ కమిటీ అనేటువంటిది మనకి ఎప్పుడు వచ్చిందంటే 1966లో వచ్చింది. అంటే ఇది కేంద్రానికి రాష్ట్రానికి మధ్య రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటిది అనమాట. అదేవిధంగా చూడండి జేఎస్ వర్మ, తర్వాత స్వర్ణ సింగ్ కమిటీ. ఇక జేఎస్ వర్మ అనేటువంటిది రైట్ ఆన్సర్ అండి. స్వర్ణ సింగ్ కమిటీ సిఫారసు మేరకు 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 1976లో ఇందిరాగాంధీ ప్రభుత్వం ఏం చేసిందంటే కనుక మనకి ఈ యొక్క ఫండమెంటల్ డ్యూటీస్ అంటే ప్రాథమిక విధులు అనేటువంటి వాటిని, ఫండమెంటల్ డ్యూటీస్ అనేటువంటి వాటిని భారత రాజ్యాంగంలో చేర్చింది ఎవరంటే ఇందిరాగాంధీ ప్రభుత్వం. ఎవరి యొక్క సిఫారసుల మేరకు అంటే కనుక స్వర్ణ సింగ్ సిఫారసుల మేరకు. ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో ఏంది ప్రాథమిక విధుల సక్రమ అమలుకై 1999లో ఎన్డీఏ ప్రభుత్వం వేసినటువంటి కమిటీ ఏంటంటే కనుక జేఎస్ వర్మ కమిటీ. జేఎస్ వర్మ కమిటీ ఈజ్ ద రైట్ ఆన్సర్. అదేవిధంగా చూడండి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, డ్యూరింగ్ ద టెన్యూర్ ఆఫ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ప్రైమ్ మినిస్టర్స్ వాజ్ ద కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద మోస్ట్ నెంబర్ ఆఫ్ టైమ్స్. అంటే క్రింది ఏ ప్రధానమంత్రి కాలంలో కాన్స్టిట్యూషన్ ఎక్కువ సార్లు అమెండ్మెంట్ ఎవరి కాలంలో చేయబడింది అంటే కనుక ఇక్కడ ఉన్నటువంటి వారి ప్రకారం ఇందిరాగాంధీ ప్రభుత్వంలోనే మనకి ఎక్కువ సార్లు, అంటే ఇందిరాగాంధీ ప్రభుత్వంలో మనకు 15 సార్లు, ఎక్కడండి 15 సార్లు మనకు అమెండ్మెంట్ చేశారండి. తర్వాత మన్మోహన్ సింగ్ టైంలో మాత్రం 8 టైమ్స్, రాజీవ్ గాంధీ కాలంలో 5 సార్లు, పివి నరసింహారావు కాలంలో కూడా 5 టైమ్స్. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ సార్లు ఏ ప్రధానమంత్రి కాలంలో రాజ్యాంగం ఎక్కువ సార్లు సవరించబడింది అంటే కనుక ఇంకొకటి ఉంది నెహ్రూ గారు తీసుకుంటే కనుక మనకు 17 టైమ్స్ అమెండ్మెంట్ చేశారు. 17 సార్లు రాజ్యాంగాన్ని సవరించారు. అంటే నెహ్రూ తర్వాత ఆ ఎక్కువ సార్లు రాజ్యాంగాన్ని సవరించినటువంటి వాళ్ళు ఎవరంటే కనుక ఇందిరాగాంధీ గారు. ఇక్కడ ఉన్నటువంటి దాని ప్రకారం క్రింది ప్రధానమంత్రి కాలంలో రాజ్యాంగం ఎక్కువ సార్లు సవరించబడింది అంటే కనుక మనకి శ్రీమతి ఇందిరాగాంధీ గారి కాలంలోనే ఎక్కువ సార్లు మనకు సవరించబడింది 15 టైమ్స్. దాని తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్ లో నెక్స్ట్ ఎవరు వస్తారంటే ఫస్ట్ వచ్చేసి ఆప్షన్ ఏ వస్తుంది, తర్వాత ఏమో ఆప్షన్ డి వస్తుంది, తర్వాత వీళ్ళిద్దరు సి కానీ ఏ కానీ, అంటే తర్వాత మనం ఇట్లా తీసుకున్నట్టయితే కనుక బి తర్వాత ఒకవేళ సి తీసుకోవచ్చు. ఎందుకంటే ఒకవేళ వరుస క్రమంలో పెట్టానంటే కనుక ఇప్పుడు రాజీవ్ గాంధీ తర్వాతనే పివి నరసింహారావు గారు వచ్చారు కాబట్టి అట్లా కూడా కాకుండా వీళ్ళిద్దరు ఈక్వల్. ఇంకా బీసీ అనేటువంటిది ఈక్వల్. ఈయన 5 టైమ్సే చేశాడు, ఈయన కూడా 5 టైమ్సే చేశాడు అనమాట. కాబట్టి ఇక్కడ దీని ఇందిరాగాంధీ తర్వాత అంటే కనుక మన ఇందిరాగాంధీ గారి కంటే ముందు ఎవరంటే నెహ్రూ, అంటే 17 సార్లు. ఇక్కడ ఉన్నటువంటి వాటిలో శ్రీమతి ఇందిరాగాంధీ 15 టైమ్స్, మన్మోహన్ సింగ్ 8, రాజీవ్ గాంధీ మరియు నరసింహారావు గారు ఇద్దరు 5 టైమ్స్. వాట్ వాజ్ క్లియర్లీ డిఫైన్డ్ ఇన్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919? భారత ప్రభుత్వ చట్టం 1919లో స్పష్టంగా నిర్వచించబడినది. స్పష్టంగా డిఫైన్డ్ ఇన్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919 అంటున్నాడు. చూడండి,
ద సపరేషన్ ఆఫ్ పవర్స్ బిట్వీన్ ద జుడిషియరీ అండ్ ద ఎగ్జిక్యూటివ్ బ్రాంచెస్. అవునా కాదండి? ఇక్కడ చూడండి, మనకేంటంటే ఇది సపరేషన్ ఆఫ్ పవర్స్ అనేటువంటివి సమాఖ్య వ్యవస్థలో సపరేషన్ ఆఫ్ పవర్స్ అనేటువంటి అంత ప్రాముఖ్యం కాదు. బట్ సపరేషన్ ఆఫ్ పవర్స్ అంటే కనుక 3 శాఖలు, అంటే ఎగ్జిక్యూటివ్ 3 శాఖల మధ్య, అంటే ఎగ్జిక్యూటివ్ డిపార్ట్మెంట్ మధ్య మరియు లెజిస్లేటివ్ డిపార్ట్మెంట్ మధ్య మరియు జ్యుడిషియరీ డిపార్ట్మెంట్ మధ్య స్పష్టమైనటువంటి, అంటే ఈ 3 శాఖల మధ్య స్పష్టమైనటువంటి అధికారాల విభజన జరిగితే కనుక దాన్ని మనం ఏమంటామంటే సపరేషన్ ఆఫ్ పవర్స్ అంటాము. అంటే ఎగ్జిక్యూటివ్ డిపార్ట్మెంట్ కార్యనిర్వాహక శాఖ, లెజిస్లేటివ్ శాసనశాఖ, జ్యుడిషియరీ అంటే న్యాయశాఖ, ఈ 3 శాఖల మధ్య స్పష్టంగా అధికారాల విభజన, అంటే న్యాయశాఖ చేయాల్సినటువంటి పని వాళ్ళకి సంబంధించినటువంటి అధికారాలు, శాసనశాఖ సంబంధించిన అధికారాలు, ఎగ్జిక్యూటివ్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అధికారాలు, ఎవరి అధికారాలు వాళ్ళకు సపరేట్గా చేసినట్లయితే కనుక దాన్ని మనం ఏమంటామంటే ద సెపరేషన్ ఆఫ్ పవర్స్ బిట్వీన్ ద జ్యుడిషియరీ అండ్ ది ఎగ్జిక్యూటివ్ బ్రాంచెస్ అంటాం. అంటే న్యాయ వ్యవస్థ మరియు కార్యనిర్వాహక శాఖల మధ్య అధికారాల విభజనల నిర్వచించబడింది అన్నాడు. ఇక్కడ చూడండి, సో కాదండి, అది కాదు, రాంగ్ ఆన్సర్. తర్వాత ఏంటంటే మనకి ఇక్కడ ఏం కావాలా, నిర్వచించబడింది, ఏం నిర్వచించబడాయి అనేది అని మనం కనుక్కోవాలి. సో ఇది దిస్ ఈజ్ ద రాంగ్ ఆన్సర్. న్యాయశాఖలకి మరి కార్యనిర్వాహక శాఖ మధ్య అధికారాల విభజన గురించి 1919 చట్టం మాట్లాడలేదు. అదేవిధంగా it defined the jurisdiction of the central and provincial government. అంటే ఇది కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల అధికార పరిధులను నిర్వచించింది. సో కేంద్రానికి మరియు రాష్ట్ర ప్రభుత్వాల యొక్క అధికారాల పరిధులను నిర్వచించింది అన్నాడు, డిఫైన్ చేసింది అంటున్నాడు. ఎస్, ఎట్లా అంటే చూడండి, ఇది రాష్ట్రంలో డయార్కీ సిస్టమ్ తీసుకొచ్చారు. ఈ చట్టం ద్వారా రాష్ట్రంలో డయార్కీ సిస్టమ్ అనేటువంటి ద్వంద్వ ప్రభుత్వం అంటాం. తెలుగులో ద్వంద్వ ప్రభుత్వము అంటే డ్యూయల్ గవర్నమెంట్ అనేటువంటిది డయార్కీ సిస్టమ్ అనేటువంటిది తీసుకొని వచ్చి, ఈ డయార్కీ సిస్టమ్ ద్వారా ఏం చేశారంటే కనుక మనకి రాష్ట్రంలో రిజర్వ్డ్ జాబితా మరియు ట్రాన్స్ఫర్డ్ జాబితా అనేటువంటి దాన్ని తీసుకొచ్చారు. అంటే రిజర్వ్డ్ జాబితా మరియు ట్రాన్స్ఫర్డ్ జాబితా. రిజర్వ్డ్ జాబితా అంటే కనుక ఇది బ్రిటిష్ వాళ్ళ దగ్గర ఉంటుంది. అంటే కొన్ని ముఖ్యమైన శాఖలు, రక్షణ శాఖ, రెవెన్యూ శాఖ, ఆర్థిక శాఖ, విదేశీ వ్యవహారాలు, ఇట్లాంటివి వాళ్ళ దగ్గర పెట్టుకొని, తర్వాత ఏమైందంటే కొన్ని చిన్న చిన్న స్థానిక పరిపాలన, పరిసరాల పరిశుభ్రత, ఇట్లాంటి వాటివి, శాంతి భద్రతలు, ఇట్లాంటివి ఏమైనా చిన్న చిన్నవి ఉంటే కనుక అవి ఇండియన్ వాళ్ళకి ఇచ్చారన్నమాట. ఇక్కడ ఏం చేశారంటే కేంద్రము మరియు రాష్ట్రానికి, అంటే రాష్ట్రంలో అధికారులు ఎవడెవడు ఏం చేయాలనేటువంటిది కూడా ఇక్కడ డిఫైన్ చేశారు. అదేవిధంగా కేంద్రంలో కూడా ఇక్కడ ఈ చట్టం ద్వారా ద్విసభా విధానం వచ్చింది. కేంద్రంలో 1919 చట్టం ద్వారా ద్విసభా విధానం అనేటువంటి దాన్ని తీసుకొచ్చారు. ద్విసభా విధానం అంటే లెజిస్లేటివ్ కౌన్సిల్ ఒకటండి, లెజిస్లేటివ్ కౌన్సిల్ అంటే మనకు ప్రస్తుతం ఉన్నటువంటి దానికి లోక్సభతో పోల్చొచ్చు. అదేవిధంగా రాజ్యసభ లాంటి కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అనేటువంటి దాన్ని ఒకటి తీసుకొచ్చారు. కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అంటే కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అనేటువంటిది కూడా ఇక్కడ డిఫైన్ చేశారు. అదేవిధంగా ఏంటంటే కనుక మనకి ఇక్కడ ప్రత్యక్ష ఎన్నిక విధానం అనేటువంటిది కూడా తీసుకొచ్చారు. ఈ చట్టం ద్వారానే ప్రత్యక్ష ఎన్నిక విధానము, డైరెక్ట్ ఎలక్షన్ సిస్టమ్ అనేటువంటిది కూడా ఇక్కడ తీసుకొచ్చారు అని గుర్తుపెట్టుకోండి. మరియు ఇంకోటి ఏంటంటే ఇక్కడ కరెక్ట్ ఏంటంటే కేంద్రానికి మరియు రాష్ట్ర ప్రభుత్వాల అధికార పరిధులను నిర్వచించింది. అంటే ఎవడేం అధికారాలు చేయాలి, కేంద్రానికి ఉన్నటువంటి అధికారాలు ఏంటి, రాష్ట్రం ఏం పని చేయాలనేటువంటి అధికారాల పరిధులను, వాళ్ళ యొక్క అధికార పరిధిని నిర్వచించింది. కరెక్ట్ స్టేట్మెంట్. సో ఇది భారతదేశ కార్యదర్శి మరియు వైస్రాయ్ అధికారాలను నిర్వచించింది. నో, కాదండి, ఇక్కడ కాదని నిర్వచించింది 1935 భారత ప్రభుత్వ చట్టం ద్వారా నిర్వచించారు. తర్వాత 1909 చట్టం ద్వారా, లేకపోతే 1919 చట్టం ద్వారా, ఈ రకంగా 1861లో కావచ్చు కౌన్సిల్ చట్టం ద్వారా, 1892 చట్టం ద్వారా, ఇట్లాంటి చట్టాల్లో కార్యనిర్వాహక వర్గానికి, కార్యదర్శికి మరి వైస్రాయ్కి అధికారాలను ఇక్కడ డిఫైన్ చేయడం అనేటువంటిది జరిగింది అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఆన్సర్ ఏంటంటే మనకు ఇది కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల అధికార పరిధులను నిర్వచించింది. ఇక్కడ ఏంటి క్వశ్చన్, వాట్ వాజ్ క్లియర్లీ డిఫైన్డ్ ఇన్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919 అని చెప్తే కనుక కేంద్రానికి మరియు రాష్ట్ర ప్రభుత్వాల అధికార పరిధులను నిర్వచించింది అనమాట ఇక్కడ. తర్వాత ఏంటంటే ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ హ్యాస్ ఫెడరల్ క్యారెక్టర్ బికాస్ భారత రాజ్యాంగం సమాఖ్య లక్షణంను కలిగి ఉంది. ఎందుకు అంటే భారత రాజ్యాంగం అనేటువంటి సమాఖ్య లక్షణం కలిగి ఉంది అని మనం ఎందుకు చెప్తాము అంటే కనుక భారత రాజ్యాంగం అనేటువంటి సమాఖ్య లక్షణాన్ని కలిగి ఉంది అంటే
ఒకటే ఒక పాయింట్, కేంద్రానికి మరియు రాష్ట్రానికి మధ్య అధికారాల విభజన, డివిజన్ ఆఫ్ పవర్స్ అనేటువంటివి బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్ మధ్య డివైడ్ చేశారు కాబట్టి దాన్ని మనం ఏమంటామంటే సమాఖ్య లక్షణం అనేటువంటిది భారత రాజ్యాంగం సమాఖ్య లక్షణం కలిగి ఉంది. ఎందుకు అంటే కనుక ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ హ్యాస్ ఏ ఫెడరల్ క్యారెక్టర్ బికాస్ ఎందుకు అంటున్నాడు. ఇక్కడ చూడండి, రాజ్యాధిపతి ద హెడ్ ఆఫ్ ది స్టేట్, రాష్ట్రపతి, పార్లమెంట్ ఉభయ సభలకు ఎన్నికైన సభ్యులు, పార్లమెంట్ ఉభయ సభలకు ఎన్నికైన సభ్యులు అంటే ఇక్కడ ఎవరు, ఎలక్టెడ్ బై ఎలక్టోరల్ కాలేజ్ అంటే పార్లమెంట్ ఉభయ సభలకు ఎన్నికైన సభ్యులు మరియు రాష్ట్ర విధాన సభలకు ఎన్నికైన సభ్యులతో కూడిన ఒక నియోజక గణం ద్వారా ఎన్నుకోబడతారు కాబట్ట ఎలక్టోరల్ కాలేజ్ consisting of elected members of both houses of parliament and elected members of the state legislative assemblies. అంటే సమాఖ్య లక్షణం అంటే భారత రాజ్యాంగం సమాఖ్య లక్షణం కలిగి ఉంది. ఎందుకు అంటే దేశంలో ఉన్నటువంటి రాష్ట్రపతి కూడా ఎన్నిక ద్వారా ఎన్నుకోబడుతున్నాడనే కాదు, దాన్ని ఏమంటాం మనం, దేశంలో అత్యున్నత పదవి అయినటువంటి రాష్ట్రపతి కూడా ఎన్నిక ద్వారా వస్తాడు కాబట్టి దాన్ని మనం ఏమంటామంటే గణతంత్ర అంటే రిపబ్లిక్ కంట్రీ అంటాం. దానికి అర్థం ఏంటంటే రాజ్యాధిపతి కూడా ఎన్నిక ద్వారా ఎన్నుకోబడుతున్నాడు కాబట్టి దాన్ని మనం ఏమంటామంటే గణతంత్ర దేశం అంటున్నాం. అంతే, దానికి దీనికి సంబంధం లేదు, సమాఖ్య లక్షణానికి గణతంత్ర దేశానికి సంబంధం లేదు. అండి, రాష్ట్రాల గవర్నర్లను రాష్ట్రపతి నియమిస్తారు మరియు వారు రాష్ట్రపతి అభిష్టం మేరకు మాత్రమే పదవిలో కొనసాగుతారు. కరెక్ట్. అంటే రాష్ట్రాల గవర్నర్లను రాష్ట్రపతి నియమిస్తున్నాడు, అపాయింట్మెంట్ చేస్తున్నాడు కాబట్టి మన సమాఖ్య వ్యవస్థనా కాదు. అది ఏంటది, ఇది ఏకకేంద్ర లక్షణం, యూనిటరీ ఫ్యూచర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఏకకేంద్ర లక్షణం. అది రాష్ట్రాల గవర్నర్లను రాష్ట్రపతి నియమించడం అనేటువంటిది అది ఏకకేంద్ర లక్షణం కిందికి వస్తుంది. కేంద్రము మరియు రాష్ట్రాల మధ్య అధికారాల పంపిణీ జరిగింది కాబట్టి సమాఖ్య లక్షణము, భారతదేశం అనేటువంటిది ఏంటంటే సమాఖ్య లక్షణం కిందికి వస్తుంది. అదేవిధంగా రాజ్యాంగంలో పొందుపరిచిన విధానాన్ని అనుసరించే ద్వారా రాజ్యాంగ సవరణ చేపడతారు మరియు కొన్ని సందర్భాలలో సవరణ రాష్ట్రాల శాసనసభలతో ఆమోదం పొందాల్సి ఉంటుంది అంటున్నారు. అంటే చూడండి, 368 అనేటువంటి ఆర్టికల్ ప్రకారం కాన్స్టిట్యూషన్ సవరిస్తారు, అమెండ్మెంట్ చేస్తారు. సో ఇక్కడ ఏంటంటే కొన్ని అంశాల విషయంలో దృఢంగా ఉంటాయి, దృఢత అవసరం, కొన్ని అంశాల విషయంలో అదృఢంగా కూడా సవరిస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక రాష్ట్రాన్ని మార్పులు చేర్పులు చేయాలనుకోండి, 3rd ఆర్టికల్ ప్రకారం సంపూర్ణంగా పార్లమెంట్ డెసిషన్ తీసుకుంటుంది. అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి ఏమైనా మార్పులు చేర్పులు చేయాలి అంటే కొన్ని రాష్ట్రాలు కూడా సగం కంటే ఎక్కువ రాష్ట్రాలు కూడా ఒప్పుకోవాలి. సో ఇదేంటంటే ఏకకేంద్ర లక్షణంతో కొన్ని సమాఖ్య లక్షణాలతో కూడా సవరణ కలిగి ఉంటుంది అనమాట. సో కాబట్టి ఇది కూడా రాంగ్ ఆన్సర్. అంటే మనకి ఏంటంటే కేవలం ఏంటంటే కేంద్రము మరియు రాష్ట్రాల మధ్య అధికార పంపిణీ జరుగుతుంది కాబట్టి మనం ఏమంటున్నామంటే దేర్ ఈజ్ ఏ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్స్ బిట్వీన్ ద సెంటర్ అండ్ స్టేట్. సో దీనికి మాత్రమే మనకి ఏంటంటే మన భారత రాజ్యాంగాన్ని ఫెడరల్ అంటే సమాఖ్య లక్షణం కలిగి ఉంది అనడానికి కారణం ఏంటంటే కేంద్రానికి మరియు రాష్ట్రానికి మధ్య అధికారాల విభజన జరుగుతుంది కాబట్టి. సో చూడండి, జోనల్ కౌన్సిల్కి సంబంధించి క్రింది వ్యాఖ్యలను పరిశీలించండి అన్నాడు. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగ్రేడింగ్ జోనల్ కౌన్సిల్స్ అని చెప్తున్నాం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమంటాడు, జోనల్ కౌన్సిల్ రాష్ట్రాల పునర్విభజన చట్టం యొక్క నిబంధనలకు లోబడి నెలకొల్పారు. జోనల్ కౌన్సిల్స్ వర్ ఎస్టాబ్లిష్డ్ అండర్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ది స్టేట్ రికగ్నైజేషన్ యాక్ట్. అవును, అంటే జోనల్ కౌన్సిల్లను రాష్ట్రాల పునర్విభజన చట్టము యొక్క నిబంధనలకు లోబడి నెలకొల్పారు. 1956లో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం జోనల్ కౌన్సిల్స్ ఏర్పడ్డాయి. ఇవి చట్టబద్ధమైనటువంటివి. ఏంటివి? చట్టబద్ధమైనటువంటివి. తర్వాత ఏంటంటే జోనల్ కౌన్సిల్ డిస్కస్ వేరియస్ ఇష్యూస్ ఆఫ్ కామన్ ఇంట్రెస్ట్ ఇన్ ద ఏరియాస్ ఆఫ్ ప్లానింగ్, రివర్ వాటర్స్ అండ్ ఇంటర్ స్టేట్ ట్రాన్స్పోర్ట్. అంటే ఏం చేస్తుందంటే ప్రణాళిక, నదీ జలాలు, అంతరాష్ట్ర రవాణా క్షేత్రాలలోని ఉమ్మడి ప్రయోజనం కలిగి ఉన్న వివిధ అంశాలను జోనల్ మండళ్లు చర్చిస్తాయి. అదేవిధంగా ఇవి కేంద్రం మరియు రాష్ట్రాలకు ఆర్థిక మరియు సామాజిక అంశాలపై ఏకరూప విధాన రూపకల్పన సహకరిస్తాయి. అవును, వీటి నిర్ణయాలకు కేంద్రము మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుబడి ఉండాలి. సో కట్టుబడి ఉండాలి తప్పు, రాంగ్ ఆన్సర్. చూడండి,
ఇవి జస్ట్ అడ్వైజరీ బాడీ మాత్రమే, సలహాపూర్వకమైనటువంటిది మాత్రమే. వీళ్ళు ఇచ్చేటువంటివి ఏంటంటే సలహాపూర్వకమైనటువంటి సలహాలు మాత్రమే ఇస్తారు తప్పించి వీళ్ళు ఇచ్చినటువంటి వాటిని ఖచ్చితంగా పాటించాల్సినటువంటి అవసరం లేదు. సో ఇక్కడ ఉన్నటువంటి దానిలో కొన్ని వాక్యాలను పరిశీలించండి అంటే కనుక 1, 2, 3 మాత్రమే సరైనటువంటివి అని చెప్పేసి మనం చెప్పొచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రిగ్రేడింగ్ పార్లమెంటరీ అండ్ ప్రెసిడెన్షియల్ ఫార్మ్స్ ఆఫ్ గవర్నమెంట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్? పార్లమెంటరీ మరియు అధ్యక్ష తరహా ప్రభుత్వాల విషయానికి వస్తే క్రింది ప్రకటనలో ఏది సరి అయినది అన్నాడు. అంటే పార్లమెంటరీ సిస్టంలో మరియు ప్రెసిడెన్షియల్ గవర్నమెంట్ అంటే అధ్యక్ష తరహా ప్రభుత్వానికి సంబంధించి ఏది సరి అయినటువంటిది అంటున్నాడు. ఇక్కడ చూడండి, 2 రకాల ప్రభుత్వాల్లోనూ కార్యనిర్వాహక వర్గం శాసన వ్యవస్థకు బాధ్యత వహిస్తుంది అన్నాడు. సో ఇక్కడ చూడండి, ఇన్ బోత్ టైప్ ఆఫ్ గవర్నమెంట్ ద ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ ఈజ్ రెస్పాన్సిబుల్ టు ద లెజిస్లేచర్. సో ఇక్కడ చూడండి, పార్లమెంటరీ సిస్టంలో మాత్రం చూడండి పార్లమెంటరీ సిస్టంలో ఎవడైతే కార్యనిర్వాహక శాఖ అంటే ఎగ్జిక్యూటివ్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉంటుందో వీళ్ళు ఖచ్చితంగా లెజిస్లేచర్ డిపార్ట్మెంట్కి అంటే కార్యనిర్వాహక శాఖ అనేటువంటిది శాసన శాఖకు ఖచ్చితంగా రెస్పాన్సిబుల్ ఉంటుంది. రెస్పాన్సిబిలిటీ అనేటువంటిది మనకి ఉంటుంది. అదేవిధంగా కానీ అధ్యక్ష తరహా ప్రభుత్వంలో మాత్రం ఎగ్జిక్యూటివ్ డిపార్ట్మెంట్ అనేటువంటిది లెజిస్లేచర్ కి నాట్ ఏ రెస్పాన్సిబుల్ అనేటువంటిది ఉండదు. ఇక్కడ నాట్ ఏ రెస్పాన్సిబిలిటీ అనేటువంటిది ఎగ్జిక్యూటివ్ డిపార్ట్మెంట్ కార్యనిర్వాహక శాఖ అనేటువంటిది శాసన శాఖకు బాధ్యత వహించదు. ఇక్కడ ఎగ్జిక్యూటివ్ అధ్యక్షత ప్రెసిడెన్షియల్ గవర్నమెంట్ లో. అదేవిధంగా పార్లమెంటరీ సిస్టమ్ లో మాత్రం ఖచ్చితంగా రెస్పాన్సిబుల్ వహించాలి. ఏది సరైనది అన్నాడు. సో ఇది సరైనది కాదు, రాంగ్ స్టేట్మెంట్. రెండింటిలోనూ ప్రధాన కార్యనిర్వహణాధికారి నామ మాత్రమే అన్నాడు. ఇక్కడ చూడండి, పార్లమెంటరీ సిస్టమ్కి వచ్చేసరికి మనకి 2 హెడ్స్ ఉంటారు. ఒక ఆయనేమో కాన్స్టిట్యూషన్ హెడ్, ఒక ఆయనేమో ప్రభుత్వాధినేత ఉంటాడు, ఒక ఆయన గవర్నమెంట్ హెడ్ ఉంటాడు. అంటే హెడ్ ఆఫ్ ది స్టేట్ ఒక ఆయన ఉంటాడు. అంటే మన దగ్గర 2 ఉంటారు, 2 అధిపతులు ఉంటారు. ఒక ఆయనేమో నామినల్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, ఒక ఆయనేమో రియల్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. నామినల్ హెడ్ ఎవరంటే కనుక మనకు రాష్ట్రపతి, రియల్ ఎగ్జిక్యూటివ్ ఎవరంటే ప్రధానమంత్రి అని చెప్పి చెప్తాం. 2 హెడ్స్ ఉంటారు. ఇక్కడ మాత్రం ప్రెసిడెన్షియల్ గవర్నమెంట్ లో స్టేట్ హెడ్ ఆయనే, రాజ్యాంగం హెడ్ మొత్తం అధ్యక్షుడే. అంటే ఒకే హెడ్ ఉంటాడు. ఇక్కడ ఒకే ఆయన 2 పనులు చేస్తారు. ఇక్కడ మాత్రం 2 ఉంటారు. ఒక ఆయన ఏమో నామమాత్రం నామినల్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉంటాడు, ఒక ఆయన రియల్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉంటాడు. ఎక్కడ పార్లమెంటరీ సిస్టమ్ లో. కానీ ఇక్కడ మాత్రం అధ్యక్ష తరహా ప్రభుత్వంలో స్టేట్ హెడ్ ఆయనే ఉంటాడు, రాజ్యాధిపతి ఆయనే, రాజ్యాంగం అధిపతి ఆయనే, దేశాధిపతి అయిన మొత్తం సమస్తమైన. సో ఇక్కడ వేరుండి. ఇక్కడ రెండింటిలోనూ ప్రధాన కార్యనిర్వహణాధికారి అనేటువంటి వ్యక్తి ఇక్కడ 2 ఉంటాడు. మన దగ్గర ప్రధానమంత్రి ఉంటాడు, అక్కడ రాష్ట్రపతి ఉంటాడు. కానీ అక్కడ ఆయన ఒక్కడే ఉంటాడు. రెండింటిలోనూ ప్రధాన కార్యనిర్వహణ అసలు నామినల్ హెడ్ అనేటువంటి వాడు అక్కడ ఉన్నాడు, ఇక్కడ నామినల్ హెడ్ ఉంటాడు. సో ఇది కూడా రాంగ్ ఆన్సర్. రెండింటిలోనూ కార్యనిర్వహణాధికారి నామ మాత్రమే శాసన వ్యవస్థ విశ్వాసాన్ని పొందడం అవసరం అన్నారు. అంటే ఎవరైనా కూడా కార్యనిర్వహణాధికారి నామ మాత్రమైన శాసన వ్యవస్థ విశ్వాసాన్ని పొందడం అవసరం అంటారు. చూడండి, ఇన్ బోత్ ద హెడ్ ఆఫ్ ది ఎగ్జిక్యూటివ్ హీ నీడ్స్ టు సెక్యూర్ ద కాన్ఫిడెన్స్ ఆఫ్ ది లెజిస్లేచర్. అంటే చూడండి, మన దగ్గర ఎవరైతే కార్యనిర్వహణాధికారి నామ మాత్రమే. అంటే కార్యనిర్వహణాధికారి అంటే మనకు మన భారతదేశంలో కనుక పార్లమెంటరీ వ్యవస్థలో కార్యనిర్వహణాధికారి ఎవరైతే ఉంటారో కార్యనిర్వహణాధికారి అంటే ఎవరు? రాష్ట్రపతిని కార్యనిర్వహణాధికారి అంటాం. ఎందుకంటే సమస్తం భారతదేశంలో కార్యనిర్వహణాధికారం అంతా కూడా రాష్ట్రపతి పేరు మీదే ఉంటుంది. ఈ రాష్ట్రపతి ఎవరైతే ఉంటారో ఈ రాష్ట్రపతి అనేటువంటి వ్యక్తి ఖచ్చితంగా మనకు 5 సంవత్సరాల కాలానికి ఎన్నుకోబడతాడు. కానీ ఒకవేళ ఏదైనా రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి కార్యకలాపాలకు పాల్పడినప్పుడు మహాభియోగ తీర్మానం ద్వారా ఆయనని తొలగించవచ్చు. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ చూడండి, కార్యనిర్వహణాధికారి నామ మాత్రమే శాసన వ్యవస్థ యొక్క విశ్వాసాన్ని పొందడం అవసరం అన్నాడు. శాసన వ్యవస్థ యొక్క విశ్వాసాన్ని మన దగ్గర పొందాలి. కానీ ప్రెసిడెన్షియల్ గవర్నమెంట్ లో శాసన వ్యవస్థ యొక్క విశ్వాసాన్ని పొందాల్సినటువంటి అవసరం లేదు. ఇది కూడా రాంగ్ ఆన్సరే. చూడండి, 2 రూపాలు స్వభావ రీత్యా ప్రాతినిధ్య పూర్వకమైనటువంటివి. ఇక్కడ చూడండి, బోత్ ఫార్మ్స్ ఆర్ రిప్రజెంటేటివ్ ఇన్ నేచర్. అంటే అర్థం ఏంటంటే కరెక్ట్ స్టేట్మెంట్ ఇది.
డి కరెక్ట్ స్టేట్మెంట్. ఎందుకు ఇది అంటే ఇక్కడ కూడా ప్రాతినిధ్య పూర్వకం అంటే ప్రజల ద్వారా ఎన్నుకోబడి మాత్రమే ప్రజల ద్వారా ఓటు వేస్తే ఇక్కడైనా అక్కడైనా ప్రజల ద్వారా ఓటు వేస్తేనే వస్తారన్నమాట. అది కాబట్టి ఇది మాత్రమే డి మాత్రమే కరెక్ట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సర్వ్డ్ యాజ్ ఎ బోత్ వైస్ ప్రెసిడెంట్స్ అండ్ ప్రెసిడెంట్స్? క్రింది వారిలో రాష్ట్రపతులుగా పనిచేసిన వారు అంటే అర్థం ఏంటంటే ఉపరాష్ట్రపతిగా పనిచేసి రాష్ట్రపతి అయినటువంటి వాళ్ళని గుర్తించండి అంటున్నాడు. అంటే వైస్ ప్రెసిడెంట్గా పనిచేసి ప్రెసిడెంట్ అయినటువంటి వాళ్ళని గుర్తించండి అంటున్నాడు. మీకు ఆటోమేటిక్గా ఇక్కడ చూడండి రాజేంద్ర ప్రసాద్, తర్వాత రాధాకృష్ణన్, తర్వాత జాకర్ హుస్సేన్, వివి గిరి, శంకర్ దయాల్ శర్మ, ఆర్ వెంకటరామన్, తర్వాత బిడి జెట్టి. ఏమంటున్నాడు అంటే మీకు ఆప్షన్ 1 అనేటువంటిది ఈజీగా ఎలిమినేట్ చేయొచ్చు. ఇక్కడ చూడండి రాజేంద్ర ప్రసాద్ అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈయన డైరెక్ట్గా రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతిగా పనిచేయలేదు. ఇక్కడ ఉపరాష్ట్రపతిగా పనిచేసి రాష్ట్రపతి అయినటువంటి వ్యక్తులు కావాలి. ఈయన రాజేంద్ర ప్రసాద్ అనేటువంటి వ్యక్తి ఉపరాష్ట్రపతిగా పని చెయ్యలేదు. సో ఆప్షన్ 1 అనేటువంటిది రాంగ్. ఇక్కడ ఆప్షన్ 1 ఎక్కడెక్కడ ఉంది చూడండి, ఇక్కడ ఆప్షన్ 1 ఉంది, సో ఇక్కడ కూడా ఆప్షన్ 1 ఉంది. సో ఆటోమేటిక్ ఏంటంటే ఇవి రెండు రాంగ్గా మనం తీసేయచ్చు, ఎలిమినేట్ చేయొచ్చు. ఇప్పుడు మిగిలిపోయింది ఏంటి, సిఆర్డి. ఇక్కడ చూడండి సిలో కూడా కామన్గా ఉన్నాయి ఆప్షన్స్, 2, 3, 4, 5, 6 ఉన్నాయి. ఇక్కడ చూడండి 2, 3, 4, 5, 6 ఇక్కడ కామన్గా ఇవన్నీ ఆప్షన్లు కామన్గా ఉన్నాయి. అంటే అర్థం ఏంటి, 2 కరెక్టే, ఓకేనా, 3 కరెక్టే, 4 కరెక్టే, సో 5 కరెక్టే ప్లస్ 6 కరెక్టే. ఇప్పుడు 7 అనేటువంటిది మీకు రావాలి. అంటే బీడి జెట్టి, బసప్ప దానప్ప జెట్టి. ఎవరండి, బీడి జెట్టి అనమాట. బీడి జెట్టి అంటే ఇక్కడ చూడండి జాకర్ హుస్సేన్ మరణించినప్పుడు మనకి వివి గిరి అనేటువంటి వ్యక్తి తాత్కాలిక రాష్ట్రపతిగా పనిచేశారు. మహమ్మద్ హిదయతుల్లా చనిపోయినప్పుడు, ఫక్రుద్దీన్ ఆలీ అహ్మద్ చనిపోయినప్పుడు ఈ బసప్ప దానప్ప జెట్టి అనేటువంటి వ్యక్తి తాత్కాలిక రాష్ట్రపతిగా పనిచేశాడు. తాత్కాలిక రాష్ట్రపతిగా మాత్రమే పనిచేశాడు తప్పించి బసప్ప దానప్ప జెట్టి రాష్ట్రపతిగా పని చెయ్యలేదు. తాత్కాలిక రాష్ట్రపతిగా పనిచేశాడు కానీ ఈయన రాష్ట్రపతిగా పని చేయలేదు. సో ఈయన ఓన్లీ ఉపరాష్ట్రపతిగా పనిచేశాడు, తాత్కాలిక రాష్ట్రపతిగా పనిచేశాడు బీడి జెట్టి, కానీ రాష్ట్రపతిగా పని చేయలేదు. సో ఆప్షన్ మనకు రాష్ట్రపతిగా పనిచేశాడు, ఉపరాష్ట్రపతిగా పనిచేసి రాష్ట్రపతి అయిన వాళ్ళు కనుక్కున్నాడు, ఉపరాష్ట్రపతిగా పనిచేశాడు కానీ రాష్ట్రపతి కాలేదు. సో ఆప్షన్ 7 కరెక్టా కాదు, రాంగ్. అంటే ఆ ఆప్షన్ బి ఆటోమేటిక్గా ఎలిమినేట్ చేయొచ్చు. మనకు ఉన్నటువంటి ఏంటంటే ఆన్సర్ ఇక్కడ ఆప్షన్ సి మాత్రమే రైట్. మెంబర్స్ ఆఫ్ ద ఎలక్టోరల్ కాలేజ్ దట్ ఎలెక్టెడ్ ద వైస్ ప్రెసిడెంట్. సింపుల్, వైస్ ప్రెసిడెంట్ ఉపరాష్ట్రపతిని ఎన్నుకునే ఎన్నికల ఘనములో సభ్యులు. చూడండి పార్లమెంట్ సభ్యులు, పార్లమెంటుకు ఎన్నికైన సభ్యులు, రాజ్యసభ సభ్యులు, రాజ్యసభకు ఎన్నికైన సభ్యులు అని ఇక్కడ అంటున్నాడు. ఇక్కడ చూడండి ఇక్కడ ఉపరాష్ట్రపతి అంటే వైస్ ప్రెసిడెంట్ ఎవరెవరు ఎన్నుకుంటారంటే పార్లమెంటు మొత్తం సభ్యులు అంటే మనకు ఎలక్టెడ్ మెంబర్స్ ఉంటారు ప్లస్ నామినేటెడ్ మెంబర్స్ ఇద్దరు కలిపి ఉపరాష్ట్రపతి యొక్క వైస్ ప్రెసిడెంట్ యొక్క ఎలక్షన్ లో పాల్పంచుకుంటారు. అంటే అర్థం ఏంటి, పార్లమెంటు సభ్యులు అన్నాడు ఇక్కడ చూడండి, దీన్ని చూడండి పార్లమెంటుకి ఎన్నికైనటువంటి మెంబర్స్ ఒకటే కదా, ఎన్నికైన సభ్యులు మాత్రమే కాదు నామినేటెడ్ మెంబర్స్ కూడా ఉంటున్నారు. సో ఇక్కడ ఏంటంటే పార్లమెంటు సభ్యులు అనేటువంటిది ఆన్సర్. రాజ్యసభ సభ్యులు ఒకటే కాదు, రాజ్యసభకు ఎన్నికైనటువంటి సభ్యులే కాదు, అంటే రాజ్యసభకు అంటే లోక్సభ ప్లస్ రాజ్యసభ ఇద్దరు కలిపితేనే మనకి ఏంటంటే పార్లమెంట్. కాబట్టి ఇది ఈజీగా తీసేయచ్చు. సో అకార్డింగ్ టు ది 91st Constitutional Amendment Act, what is the limit set for the size of the Council of Ministers at the center? కేంద్రంలో మంత్రి మండలి పరిమితిని 91వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం ఎంతగా నిర్ణయించారు? చూడండి కేంద్ర మంత్రి మండలి పరిమితిని 91వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం ఎంతగా నిర్ణయించారంటే 91st Constitutional Amendment ఎప్పుడు వచ్చిందంటే కనుక మనకు 2003లో తీసుకొచ్చారు. దీని కథ ఏంటంటే చూద్దాం. పార్లమెంటు సభ్యులలో 15%, పార్లమెంటు సభ్యులలో 10%, లోక్సభ సభ్యుల్లో 10%, లోక్సభ సభ్యుల్లో 15%. 91 Constitutional Amendment ద్వారా ఏం చేశారంటే కనుక 75 Clause 1A అనేటువంటి దాన్ని ఒకటి తీసుకొచ్చారు, 164 Clause 1A అనేటువంటి దాన్ని తీసుకొచ్చారు. ఇక్కడ చూడండి అంటే మంత్రి మండలి సంఖ్య నిర్ణయించారు.
మంత్రిమండలి సంఖ్య. దీని ప్రకారం ఏంటంటే లోక్సభ సభ్యుల్లో గరిష్టంగా 15% మించొద్దు. అంటే మంత్రిమండలి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కేంద్రంలో మంత్రిమండలి సంఖ్యను నిర్ణయించడానికి ఏ సభ సభ్యులను ప్రామాణికంగా తీసుకున్నారు అంటే కనుక లోక్సభ సభ్యులను ప్రామాణికంగా తీసుకున్నారు. లోక్సభ మొత్తం సభ్యులలో ఎంత శాతం మించకూడదు గరిష్టంగా అంటే 15% మించకూడదు. అట్లనే రాజ్యాంగం ఇక్కడ 75 క్లాస్ 1A చెప్తున్నారు. ఇక్కడ రాష్ట్రాల్లో చూడండి, రాష్ట్రాల్లో కూడా ఎమ్మెల్యే హౌస్ ఏదైతే ఉందో ఈ ఎమ్మెల్యే హౌస్ ని ప్రాతిపదికగా తీసుకుంటారు. ఇక్కడ రాష్ట్రాల్లో తేడా ఏంటంటే కేంద్రానికి రాష్ట్రానికి తేడా ఏంటంటే కేంద్రంలో జస్ట్ గరిష్ట సభ్యులు అంటే లోక్సభ మొత్తం సభ్యుల్లో గరిష్టంగా 15% మించకూడదు అన్నాడు. కానీ రాష్ట్రాలకు వచ్చేసరికి ఇక్కడ కూడా ఎమ్మెల్యే హౌస్ లో 15% మించకూడదు, మొత్తం సభ్యుల్లో 15% మించకూడదు, మరియు 12 మందికి తగ్గకూడదు అని కూడా 12 మందికి తగ్గకూడదు అంటే కనిష్టంగా ఎంతకు తగ్గకూడదు అంటే 12కి తగ్గకూడదు అని కూడా చెప్పారు. దానికి దీనికి డిఫరెన్షియేషన్ ఇది. సో ఇక్కడ చూడండి, మ్యాచ్ ద ఫాలోయింగ్ గవర్నర్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, డ్యూటీస్ ఆఫ్ ద చీఫ్ మినిస్టర్స్, లెజిస్లేటివ్ కౌన్సిల్, గవర్నర్, మంత్రి మండలి, ముఖ్యమంత్రి విధులు, శాసన మండలి. ఆర్టికల్ 167, 169, 153, 163 ఇట్లాంటివి వచ్చినప్పుడు మనం కొంచెం ఎలిమినేషన్ ఆప్షన్లో వెళ్ళడం మంచిది. ఇక్కడ చూడండి ఏ అనేటువంటిది ఇక్కడ 1 ఉంది, ఇక్కడ A4 ఉంది, ఇక్కడ చూడండి A3 ఉంది, A4 ఉంది, A3 ఉంది. అంటే అర్థం ఏంటి అంటే బి అనేటువంటిది మనకు కరెక్ట్ కాదు. చూడండి ఏ గవర్నర్ ఇచ్చాడు, గవర్నర్ అన్నప్పుడు మీకు ఖచ్చితంగా ఏమో గుర్తుకు రావాలి అంటే 153 అనేటువంటి ఆర్టికల్ గుర్తుకు రావాలి. 153 గవర్నర్ ఉంటాడు, కార్యనిర్వహణాధికారం అంతా కూడా ఆయన పేరు మీద ఉంటుంది గవర్నర్ అనేటువంటి వ్యక్తి. తర్వాత ఏంటంటే మనకి చూడండి 169 ఏముంటుందంటే కనుక శాసన మండలి, లెజిస్లేటివ్ కౌన్సిల్. ఏంటి లెజిస్లేటివ్ కౌన్సిల్ అంటే 169. సో ఆప్షన్ డి ఏమన్నా చూద్దాం. ఆప్షన్ డి ఏంటి 2. డి ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ డి ఓన్లీ 2 ఇక్కడ మాత్రమే ఉంది. డి వచ్చేసి ఏంటంటే 2, డి వచ్చేసి 2 ఒకే ఆప్షన్లో ఉంది. కాబట్టి ఇప్పుడు మనం ఆల్రెడీ చూడండి ఒకసారి ఏ గవర్నర్ వచ్చేసి 153 రైట్ ఆన్సర్. మంత్రి మండలి 4 అంటే ఏంటి 163. ముఖ్యమంత్రి విధులు ఏంటి అంటే కనుక 167. అంటే అర్థం ఏంటంటే A3, B4, C1, D2 అంటే ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్, క్రింది వివరణలను పరిశీలింపుము అంటున్నాడు. అకార్డింగ్ టు ఆర్టికల్ 243D, 1/3 of the seats in every panchayati are reserved for scheduled caste and scheduled tribes. ప్రకరణ 243D ప్రకారం ప్రతి పంచాయతీలోను ఎవ్రీ పంచాయతీ 3/1 సీట్లు షెడ్యూల్డ్ కులాలకు మరియు షెడ్యూల్డ్ తెగలకు కేటాయించమని చెప్పారా? ప్రకేతించబడినవి నో కాదు. ఎందుకంటే ప్రతి పంచాయతీలో కూడా సీట్లు అనేటువంటివి ఎస్సీ ఎస్టీల వాళ్ళకు జనాభా ప్రాతిపాదికన ఇస్తారు, అంటే పాపులేషన్ బేస్ మీద ఇస్తారు. ఇది కరెక్ట్ కాదు. అంటే అక్కడ చూడండి జనాభాని బేస్ చేసుకుని ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక 100 సీట్లు ఉన్నాయనుకోండి, 100 స్థానాల్లో 100 స్థానాలు అంటే ఒక రాష్ట్రం మొత్తం 100 స్థానాలు ఉంటే 100 స్థానాలలో అంటే మొత్తం సీట్లలో 1/1 కాదు, 1/3 కాదు. అది కాదు అక్కడ అడగాల్సింది. ఇక్కడ చూడండి ప్రకారం ప్రతి పంచాయతీలోను 3/1 సీట్లు అన్నాడు. నో, జనాభాని బేస్ చేసుకుని ఒకవేళ 20 సీట్లు 30 సీట్లు ఇవ్వచ్చు. అది అక్కడ ఉన్నటువంటి ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి జనాభాని బేస్ చేసుకొని లేకుంటే ఆ పంచాయతీని బేస్ చేసుకొని అట్లా జనాభా ప్రాతిపాదికమైన రిజర్వేషన్లు ఇస్తారు. కానీ దేశంలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాష్ట్రంలో 100 సీట్లు ఉంటే 100 సీట్లలో మొత్తం సీట్లలో 1/3 కాదు, జనాభాని బేస్ చేసుకొని ఇస్తారు. ఇక్కడ జనాభా ప్రాతిపాదికన రిజర్వేషన్లు సీట్లు కేటాయిస్తారు, కానీ మొత్తం సీట్లలో 1/3 కాదు. అది రాంగ్ స్టేట్మెంట్.
ప్రతి పంచాయతీల్లో షెడ్యూల్డ్ కులాలకు మరియు షెడ్యూల్డ్ తెగలకు వాటికి రిజర్వ్ చేయబడిన మొత్తం సీట్లలో 1/3 వంతు సీట్లకు తక్కువ కాకుండా ఆయా షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగలకు చెందిన మహిళలకు రిజర్వ్ చేయబడినవి. ఎస్, ఇప్పుడు 100 సీట్లలో ఒక 20 సీట్లు మనకు ఒకవేళ 30 సీట్లు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కేటాయించారనుకోండి, ఈ ఎస్సీ ఎస్టీలకు కేటాయించినటువంటి సీట్లలో 1/3 వంతు సీట్లు అంటే ఎన్ని 10 స్థానాలు వాళ్ళ యొక్క ఎస్సీ ఎస్టీ మహిళలకు ఇస్తారు. దేంట్లో ఎస్సీ ఎస్టీలకు కేటాయించినటువంటి సీట్లలో ఎస్సీ ఎస్టీ మహిళలకు 1/3 వంతు అంటే ఎస్సీ ఎస్టీలకు కేటాయించిన సీట్లన్నీ 30 సీట్లు. ఆ 30 సీట్లలో మళ్ళా ఎస్సీ ఎస్టీ మహిళలకు ఎన్ని అంటే 1/3 వంతు ఇస్తారు. అంటే మొత్తం స్థానాల్లో కాదు, ఎస్సీ ఎస్టీ ఎస్టీలకు అలోకేషన్ చేసినటువంటి సీట్లలో ఎస్సీ ఎస్టీ మహిళలకు 1/3 ఇస్తారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఇది రైట్ ఆన్సర్. పంచాయతీల్లో ప్రతి స్థాయి వద్ద మొత్తం చైర్పర్సన్ల పదవుల సంఖ్యలో 1/3 వంతుకు తక్కువ కాకుండా మహిళలకు రిజర్వ్ చేయబడినవి. ఎస్, అంటే చైర్పర్సన్స్ విషయంలో కావచ్చు, అంటే అధ్యక్ష స్థానాలు ఉంటాయి కదా, జిల్లా పరిషత్ చైర్మన్ అని, మండల పరిషత్ చైర్మన్ అని ఇట్లా ఉంటాయి కదా, వాటి స్థానాలలో ఏం చేశారంటే ఖచ్చితంగా 1/3 వంతు చైర్పర్సన్స్ మహిళలకు ఇవ్వాలి. అదేవిధంగా పంచాయతీల్లో 33% అనేటువంటిది 33.33% 1/3 వంతు సీట్లు ఖచ్చితంగా మహిళలకు కేటాయించాలి. ఈ మహిళలు అంటే మొత్తం సీట్లలో 1/3 వంతు సీట్లు మహిళలకు కేటాయించాల. మహిళలకు కేటాయించినటువంటి సీట్లలో మళ్ళీ ఇక్కడ కూడా షెడ్యూల్డ్ కులాలకు కూడా ఈ 33.33% లో షెడ్యూల్డ్ కులాల వాళ్ళు వస్తారు, అన్ని కులాల మహిళలు వస్తారు. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే షెడ్యూల్డ్ కులాల మహిళలకు ఏంటంటే షెడ్యూల్డ్ కులాల వాళ్ళకు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కేటాయించినటువంటి సీట్లలో రిజర్వేషన్ ఉంటుంది, మరి మహిళలకు కేటాయించిన 33.33% సీట్లలో కూడా రిజర్వేషన్ ఉంటుంది. అది ఇక్కడ తేడా గమనించాలి. సో ఇక్కడ ఏంటంటే మనకు 2 and 3 మాత్రమే రైట్. ఇంకా హౌ మెనీ మెంబర్స్ ఆర్ దేర్ ఇన్ ఈచ్ అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్. అక్కడ చూడండి, అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్ అంటే ఇక్కడ మనకు 6th షెడ్యూల్కి సంబంధించి 6వ షెడ్యూల్కి సంబంధించినటువంటిది ఇది ఒకటి. ప్రతి స్వయం ప్రతిపత్తి జిల్లా మండలిలో ఎంతమంది సభ్యులు ఉంటారు అంటే కనుక 30 మంది సభ్యులు ఉంటారు. ఇక్కడ 20 మంది చూడండి అటానమస్ కాదు, ఇది 20 మంది అనేటువంటిది ఏంటంటే 5వ షెడ్యూల్కి సంబంధించినటువంటిది ట్రైబల్ అడ్వైజరీ కమిటీ అనేది ఒకటి ఉంటుంది. ఈ ట్రైబల్ అడ్వైజరీ కమిటీ అనేటువంటిది దాంట్లో ఎంతమంది ఉంటారంటే 20 మెంబర్స్ ఉంటారు. ఇక్కడ చూడండి అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్ అనేటువంటిది 6th షెడ్యూల్కి సంబంధించింది. తర్వాత ట్రైబల్ అడ్వైజరీ కమిటీ అనేటువంటిది ఏంటంటే 5th షెడ్యూల్కి సంబంధించింది. ట్రైబల్ అడ్వైజరీ కమిటీలో మెంబర్స్ ఎంతమంది ఉంటారంటే 20 మెంబర్స్ ఉంటారు. తర్వాత అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్ ఎంతమంది ఉంటారంటే 30 మెంబర్స్ ఉంటారు. ఇక్కడ అడిగినది ఏంది మనకి అటానమస్ డిస్ట్రిక్ట్ కాబట్టి ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. In which general elections did India first form a coalition government at the center? ఏ సాధారణ ఎన్నికల్లో భారతదేశం అనేటువంటిది మొట్టమొదటి కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వము, కోయలేషన్ గవర్నమెంట్ అంటే సంకీర్ణ ప్రభుత్వం అంటే కనుక అనేక అంటే కొన్ని రాజకీయ పార్టీలతో కలిపి ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వం ఎప్పుడు ఏర్పడింది అంటే కనుక మనకి 6వ సాధారణ ఎన్నికల్లో ఏర్పడింది. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు 6వ సాధారణ ఎన్నికలు అంటే కనుక 1977 నుంచి 79 మధ్య కాలంలో మనకు 6వ సాధారణ ఎన్నికలు అనేటువంటివి జరిగాయి. 10వ సాధారణ ఎన్నికలు అంటే మనకు 1991 నుంచి 1996 దాకా ఉంటాయి. అదేవిధంగా 8వ సాధారణ ఎన్నికలు అంటే కనుక 1984 నుంచి 89 మధ్య కాలంలో 8వ సాధారణ ఎన్నికలు. ఇప్పుడు మనకు ఎవరంటే ఇక్కడ రాజీవ్ గాంధీ గారు ఉంటారు. 10వ సాధారణ ఎన్నికల్లో కనుక మనకి పివి నరసింహారావు గారు ఉంటారు. ఇక్కడేమో మనకు మొరార్జీ దేశాయ్ గారు 6వ సాధారణ ఎన్నికల్లో. 3వ సాధారణ ఎన్నికలు అనేటువంటిది అంటే 1962 నుంచి 67 మధ్య కాలంలో 3వ సాధారణ ఎన్నికలు జరిగాయి. సో భారతదేశంలో ఏ ఎన్నికల్లో సాధారణ ఎన్నికల్లో మొట్టమొదటిసారిగా సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది అంటే కనుక 6వ సాధారణ ఎన్నికల్లో మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం అనేటువంటిది ఇక్కడ చెప్తాం అనమాట. సో చూడండి, మ్యాచ్ ద ఫాలోయింగ్ కమిషన్స్ ఎప్పుడు ఏర్పడ్డాయి. ఆ కమిటీ నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్, నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్, నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్, నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్. అంటే కమిషన్ అది ఏర్పడినటువంటి కాలాన్ని మెత చేయండి అని చెప్పేసి అడుగుతున్నాడు. చూడండి, షెడ్యూల్డ్ తెగల కమిషన్ అనేటువంటిది ఎస్టీ కమిషన్ అనేటువంటిది ఏంటంటే మనకు 2004 ఫిబ్రవరి 19 అంటే
మనకు 2003 వరకు కూడా ఎస్సీలకు ఎస్టీలకు ఒకే కమిషన్ ఉంది జాయింట్గా. కానీ 2003లో ఏం చేశారంటే దాన్ని ఎస్సీ కమిషన్ నుంచి ఎస్టీ కమిషన్ వేరు చేశారు. అప్పుడు ఎప్పటి నుంచి వచ్చిందంటే 2004 ఫిబ్రవరి 19లో వచ్చింది. లేదా జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ ఎప్పుడు? జాతీయ వెనుకబడినటువంటి తరగతుల కమిషన్ ఏంటంటే కనుక మనకి మైనారిటీ కమిషన్ ఎప్పుడు, తర్వాత జాతీయ మహిళా కమిషన్ ఎప్పుడు అంటే జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ అంటే 1993 ఏప్రిల్లో వచ్చింది. తర్వాత మైనారిటీ కమిషన్ 1993 మేలో వచ్చింది. జాతీయ మహిళా కమిషన్ ఏంటంటే 1992 జనవరిలో వచ్చింది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి దాని ప్రకారం ఏంటంటే ఆప్షన్ ఏ బిసి 1 2 3 4 ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. So the SR Bommai versus Union of India case extensively interpreted which article of the Constitution? Article 29, Article 32, Article 35, Article 356. అంటే ఎస్ఆర్ బొమ్మాయి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ విస్తృతంగా వ్యాఖ్యానించింది అంటున్నాం. దేనికి ఎక్కువ దాని గురించి ఏ ఆర్టికల్ గురించి ఎక్కువ ఇక్కడ చర్చ జరిగింది ఎస్ఆర్ బొమ్మాయి కేసులో అంటే కనుక 356 అనేటువంటి ఆర్టికల్కి సంబంధించి ఎక్కువ విస్తృతంగా ఇక్కడ చర్చ జరిగిందని చెప్పారు. 356 ఆర్టికల్ ఏం చెప్తుందంటే మనకి రాష్ట్రపతి పాలన గురించి చెప్తుంది. ఈ రాష్ట్రపతి పాలన అనేటువంటిది ఎట్లా పడితే ఎట్లా విధించకూడదు. ప్రెసిడెంట్ రూల్ అనేటువంటిది ఇంపోజ్ చేస్తున్నాము అంటే దానికి పర్టికులర్ కారణాలు ఉండాలి. ఒకవేళ ప్రభుత్వాలను రద్దు చేయాలన్నా కూడా పర్టికులర్ కారణాలు ఉండాలి. ఒకవేళ బల నిరూపణ ఏమైనా జరగాలి, అసలు ముఖ్యమంత్రి పదవి ఉంటుందా ఊడుతుందా అనేటువంటి శాసనసభలో ఫ్లోర్ టెస్ట్ కండక్ట్ చేసి నిజంగా మీ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నామని శాసనసభ సభ్యులు ఒప్పుకున్నప్పుడు మీరు అప్పుడు రాజ్యాంగబద్ధంగా పరిపాలన జరగడం లేదని చెప్పేసి మీరు ఏం చేయొచ్చు, రాష్ట్రపతి పాలన విధించండి. అంతేగాని మీ ఇష్టానుసారంగా రాష్ట్రపతి పాలన ప్రెసిడెంట్ రూల్ విధిస్తాము అంటే కనుక అది కుదరదు. ఒకవేళ అట్లాంటిది ఏమైనా చేస్తే ప్రెసిడెంట్ రూల్ అనేటువంటి దాన్ని కూడా మేము ఏం చేస్తామంటే న్యాయ సమీక్ష జ్యుడిషియల్ రివ్యూ చేస్తామని చెప్పేసి కూడా ఎస్ఆర్ బొమ్మాయి కేసులో చెప్పారు. సో 155 ఏంటంటే 356 అనేటువంటిది ఆన్సర్. అదేవిధంగా చూడండి, ఈ రకంగా మనకి కానిస్టేబుల్కి సంబంధించి క్వశ్చన్స్ అనేటువంటివి ప్రతి వారం కూడా మనం నిర్వహిస్తున్నాం. ఆర్ఎస్ అకాడమీ వారు నిర్వహిస్తున్నారు. ఖచ్చితంగా మీరందరూ కూడా వచ్చి మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. తర్వాత ఈ క్లాసులు విన్న తర్వాత లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా తప్పులుంటే కూడా చెప్పండి, దాన్ని కూడా మేము రెక్టిఫై చేసుకుంటాం. ఇంకా క్వశ్చన్స్ ఏమైనా స్టాండర్డ్ పెంచాలన్నా లేకపోతే సరిపోతాయి అనేది కూడా మాకు కామెంట్స్ చెప్పండి. మీకు ఇంకేమైనా క్వశ్చన్స్, వేరే రకం క్వశ్చన్స్ కానీ ఏమైనా క్లాసులు కావాలన్నా కూడా ఆర్ఎస్ అకాడమీ వారు నిర్వహిస్తున్నటువంటి ప్రతి దాంట్లో మీరు ఎగ్జామ్ రాసినట్లయితే కనుక ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారని ఆశిస్తున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం.